వంకాయ, బెండకాయ, టమాటా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు. రావాలమ్మా రావాలి. కూరగాయలు వచ్చినాయమ్మా, రావాలమ్మా రావాలి. బెండకాయ ఎట్లానా? అమ్మ బెండకాయ కేజీ 60. ఒక అర్ధ కేజీ అయ్యి. ఇంకేం కావాలమ్మా? క్యాప్సికం ఉందా? క్యాప్సికం లేదమ్మా, ఎవ్వరు తీసుకోరు, అందుకు తాను. సరే టమాటా ఎట్లా? కేజీ 50. ఏంది టమాటా కేజీ 50? మార్కెట్లో కేజీ టమాటా 40 రూపాయలే. ఏమ్మా, నేను గేరు పోయి కష్టపడి బండి తోసుకొని తిరుగుతా. ఒక 5 రూపాయలు నేను తింటే ఏమవుతుంది? బతికేతోని నన్ను తినియండి అమ్మా. అంకుల్ నాకు ఇవ్వండి, నేను పోతా. ఇగో తీసుకోమ్మా. తొందరగా తీసుకోండి, చేనుల పనికి పోయితలు ఉంటారు, నేను తొందర పోవాలి. చిక్కుడుకాయ ఉందా? చిక్కుడుకాయ లేదమ్మా, చోళకాయ ఉంది, బెండకాయ ఉంది. నాకు చిక్కుడుకాయనే కావాలి, లేకపోతే వద్దులే. మీకేం కావాలక్క? తీసుకోండి. నాకు బెండకాయ. ఎంత అమ్మా కేజా? కేజీ ఏం చేస్తాం, మేము ఉండేది ఇద్దరం, అర్ధ కేజీ చాలు. సర్లే అమ్మా. అమ్మా బెండకాయలు తుంచొద్దమ్మా. తుంచొద్దంటే ఎట్లా? నేత తీసుకోవాలి కదా. అమ్మా తుంచి వాడేస్తే ఎవరు తీసుకోరమ్మా, తుంచకుండా తీసుకోమ్మా. డబ్బులు తీసుకునేట్టు బాగానే తీసుకుంటారు, మంచి కూరగాయలు ఏరుకుంటే ఏమవుతుంది? అదే కదా. సర్లే అమ్మా, తీసుకోండి తొందరగా. అన్నీ వేసిన తీసుకోమ్మా మీ కూరగాయలు. అమ్మ 120 రూపాయలు అయింది మీ కూరగాయలది. సర్లే, ఖాతాలో రాసుకో, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఇంతకు ముందు బాకీ 60 రూపాయలు, ఇప్పుడు 120, మొత్తం 180 రూపాయలు అయితే చూడమ్మా. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తలే మొత్తం. అక్క తొందర తీసుకోక, కూలోళ్ళు అందరూ చేనుకు పోయినారనుకో, నా బేరం మొత్తం పోతుంది. సర్లే తీసుకుంటా, కొంచెం ఆగు, మంచి మంచి వేరుకోవాలి కదా. ఇంత ఉరుకులాడేవాడివి, తొందర రావాలబ్బా. యాడక్క, ఎంత తొందర వచ్చినా యాడోసాట లేట్ చేస్తూనే ఉంటారు. సర్లే, నాకు ఆలగడ్డ, వంకాయ, కొత్తిమీర ఇయ్యి. ఇగో అక్క నీ కూరగాయలు. నీకు ఇంతకు ముందు బాగా ఎంత ఇయ్యాలనా? అక్క 45 రూపాయలేమో ఇవ్వాలి. ఏమన్నా 40 రూపాయలే కదా, 5 రూపాయలు ఎక్కువ చెప్తున్నావు. అక్క నువ్వు మళ్ళీ వచ్చి కొత్తిమీర తీసుకొని పోతుంది కదా అక్క, 5 రూపాయలు అది. అవును కదా, మర్చిపోయినా అనా, ఏమనుకోవద్దు. నీ సొమ్ము మాకేం వద్దులేకో, ఏమట చేస్తావు? గుర్తులేదనా, మర్చిపోయినా ఏమనుకోవద్దు. ఇగో అనా, ఇంతకు ముందు 45, ఇప్పుడు 80, మొత్తం 125 రూపాయలు అవుతుంది. 150 రూపాయలు ఇస్తున్నా, 25 రూపాయలు నీకెళ్ళే ఉండనులే, మళ్ళీ వచ్చినప్పుడు కూరగాయలు తీసుకుంటా. అట్టేగా అనలేక. ఇగో డబ్బులు. అమ్మయ్య, బాకి డబ్బులు ఇచ్చింది. కూరగాయలమ్మా కూరగాయలు, రావాలమ్మా రావాలి. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, చోళకాయ, రావాలమ్మా రావాలి. కూరగాయలు వచ్చినాయమ్మా, కూరగాయలు వచ్చినాయి, రావాలమ్మా రావాలి. ఏమన్నా పొద్దుపోయి వచ్చినావు, కూలలు అందరూ పోయినారు. లేట్ అయ్యాక ఏం చేస్తావు? ఏం కావాలక్క కూరగాయలు? టమాటా కావాలి. ఎట్లా టమాటా? టమాటా కేజీ 50. ఏంటి టమాటా కేజీ 50 రూపాయలా? మార్కెట్లో 40 రూపాయలే కదనా? అక్క నేను బండి తోసుకుంటూ వస్తా కదక్క, ఇంటింటికి వచ్చి ఇచ్చిపోతా కదా, 5 రూపాయలు ఎక్కువ అందుకే. అట్టయితే మేము మార్కెట్కి పోయి తీసుకుంటాంలే కూరగాయలు, నీతో ఏమొద్దు ఎక్కువ రేట్ అయితే. ఏమాక అట్ట చేస్తారు బతుకుతోని. సర్లే అక్క, నీకు తగ్గిస్తలే, తీసుకో. సర్లేనా, తీసుకుంటా, కానీ మంచి మంచి వేరుకుంటా. సర్లేక. అన్ని పుచ్చులు ఉన్నాయి, కింద పడేస్తా. పుచ్చులని మంచి కూడా కింద పడేస్తే తర్వాత నేను తీసుకోవచ్చు. కూరగాయలు ఫ్రీగా వస్తాయి, నాకు డబ్బులు మిగులుతాయి. అక్క అన్ని వాడేస్తున్నావు అక్క, మంచివి కూడా. మంచి కూరగాయలు వాడేనిక నేనేమైనా తిక్కదా అన్నే? అన్ని పుచ్చులే ఉన్నాయి. ఊరు మందల్లా తీసుకున్న తర్వాత లాస్ట్కి ఇడికొస్తావు. అన్ని ఏరుపడేసిన కూరగాయలు పుచ్చులున్నాక ఇంకేముంటాయి? సర్లేక, తీసుకో తొందరగా. క్యాబేజీ, వంకాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు ఈనాకి. సర్లేక. ఏమే బక్కదానా, నువ్వు వచ్చిన కూరగాయలకి మీ అమ్మ అడిగిపోయింది. మా అమ్మ చేనుకోయింది, కూరగాయలు వస్తే తీసుకోమని చెప్పింది నాకు. అట్టనా? మంచి మంచి కూరగాయలు తీసుకోయే, మళ్ళీ మీ అమ్మ వచ్చిన తర్వాత తిడుతుంది నిన్ను. అక్క తీసుకోక. అక్క నువ్వు డబ్బులు ఎలా ఇంకా? అవును కదా, డబ్బులు ఎలా ఇంకా, కానీ ఇచ్చినా అని చెప్తే వీడేం చేశాను నన్ను. డబ్బులు ఇచ్చినా అని చెప్పి బుకాయిస్తే వాడే పోతాడు. ఏమన్నా మర్చిపోయినావా? నేను డబ్బులు ఇచ్చినా కదా ముందరనే. ఏంటి డబ్బులు ఇచ్చినావా? ఎప్పుడు ఇచ్చినావా అక్క? నువ్వు నాకు కూరగాయలు చేతికి ఇవ్వకముందుకే నేను నీకు డబ్బులు ఇచ్చినాను. అక్క నువ్వు డబ్బులు ఇస్తే నాకు గుర్తుంటుంది అక్క, నువ్వు ఇచ్చలేవక్క నాకు డబ్బులు. ఏమన్నా అంత మాట్లాడతావు? నేను 100 రూపాయల నోటు ఇచ్చినా కదా. అక్క ఇచ్చలేవక్క నువ్వు డబ్బులు. ఏమన్నా మతకి వేసుకో, నువ్వు ఇట్లా కానీ మర్చిపోతే ఇంకోసారి కూరగాయలు తీసుకోం చూడు నీ దగ్గర. సర్లే అక్క, నేనే మర్చిపోయినానేమోలే. అట్లన్నో బాగుంది.
ఆమె ఆ డబ్బులు ఇచ్చలేదు. నేను ఫస్ట్ నుంచి ఇన్నే ఉన్నా. ఎప్పుడు ఇచ్చింది డబ్బులు? ఇచ్చలేదు. ఏ బక్కదానా, నీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? డబ్బులు ఇవ్వకుండా కూరగాయలు తీసుకునే దానిలా కనబడుతున్నానా? ఏంది నువ్వు ఎప్పుడు బక్కదానా బక్కదానా అంటావు? నేను దుబ్బదానా అంటే ఊరుకుంటావా నువ్వు? కూరగాయలు వచ్చిన కాంచి నేనే ఉన్నా. ఎప్పుడు ఇచ్చినావు 100 రూపాయలు నువ్వు? వసై, నీకెందుకు ఈ మధ్యలా? ఆ కూరగాయలనే మర్చిపోయినా అని చెప్తున్నాడు. నీకెందుకు మధ్యలో ఊకుండలేవా? మా సంగ కూరగాయలు వేయించుకో. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినా అనుకో, మీ అమ్మ వచ్చిన తర్వాత చెప్తా సున్ నేను. ఊకే ఎందుకు గొడవ పడతారమ్మా? నేనే మర్చిపోయినానేమోలే, నువ్వో ఇంటికి. చూడు, ఆయననే మర్చిపోయినా అని చెప్తున్నాడు. అందుకే వచ్చిన పని చూసుకొని పోవాలి. అతిక ప్రసంగం చేయకూడదు. అమ్మయ్య, తప్పించుకున్నా. అంకుల్, నేను అప్పటి నుంచి ఈయనే ఉన్నా. ఆమె ఎప్పుడిచ్చింది 100 రూపాయలు? ఆమె ఆ డబ్బులు ఇచ్చలేదు, నాకు కూడా తెలుసు అది. నాకు తెలిసి కూడా ఊకెందుకు ఇచ్చిపెట్టినారామని. ఏం చేస్తావమ్మా, చాలా మంది ఇట్లా చేస్తారు. డబ్బులు ఇవ్వకుండా కానీ ఇచ్చినామంటారు. ఏమన్నా అంటే గొడవ చేస్తారు. ఇంకోసారి ఇట్లా జరగకుండా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కర్మన వాళ్ళు పోతారు. ఇగో అమ్మా నీ కూరగాయలు. అంకుల్, ఇది మా ఖాతాలో రాసుకోండి. మళ్ళీ వచ్చినప్పుడు మా అమ్మ ఇస్తుంది డబ్బులు. సర్లే అమ్మా. కూరగాయలమ్మా, కూరగాయలు రావాలమ్మా, రావాలి. అమ్మయ్య, ఎవ్వరు లేరు. ఈ కూరగాయలు తీసుకొని పోతా. హలో ఫ్రెండ్స్, పల్లెటూర్లలో చాలా వరకు కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, వాళ్ళు ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతారు. అలాంటి వాళ్ళకి మనం సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్లా మాత్రం మోసం చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.